యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక్కడ మీ అందరికీ వైద్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే మొత్తం సమాజం మార్చిన తర్వాత, లేదా మీ జాతిలో ఒక డాక్టర్ని పుట్టించుకోండి. జడ్జి గారు, ఎప్పటిదాకా వీళ్ళందరికీ సమాజంలో ఒక గుర్తింపు లభించదో అంతవరకు వీళ్ళకు వైద్యం చేయడానికి ఏ డాక్టర్ కూడా బాధ్యుడు కాదు. ప్రతి ఒక్క డాక్టర్కు తనకంటూ కొన్ని నమ్మకాలున్నాయి. ఇక ఆ నమ్మకాలను రక్షించడం న్యాయస్థానం యొక్క బాధ్యత. నమ్మకాలా? ఏ విషయంలో నమ్మకాలు లాయర్ గారు? అసలు నమ్మకాలు ఎప్పుడు ఉంటాయి? జీవితం ఉన్నప్పుడే కదా. జడ్జి గారు, జీవితం కంటే మరో పెద్ద నమ్మకం ఏముంటుంది అసలు? ఒకవేళ లాయర్ గారికి అంత ఇబ్బందిగా ఉంటే, నమ్మకాల్ని రక్షించాలని అంత బెంగగా ఉంటే సరే, అయితే మా చిన్న జాతి కోసం సమాజంలో ఒక భాగం పంచివ్వండి. మరి మేము అందులోనే ఉంటాం. మాకు అలాగే ఈ పెద్ద జాతి వాళ్లకు ఎలాంటి సంబంధం ఉండదు. మేము వీళ్లతో మాట కూడా మాట్లాడడం కానీ, తర్వాత వీళ్ళు కూడా మా నుంచి ఎలాంటి సేవ చేయించుకోవడం కానీ జరగొద్దు. అలాగే మేము కూడా మా హక్కుల్ని కోరడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. మేము అదే భాగంలో ఉంటాం. ఆ తర్వాత మేము చూసుకుంటాం మా జనాల కోసం ఎలా హాస్పిటల్ నిర్మించడం జరుగుతుందో, అలాగే మా జాతిలో ఏ రకంగా డాక్టర్లు పుట్టుకొస్తారో. సారీ రాజు, నేను మధ్యలో కలెక్ట్ చేసుకుంటున్నాను. కానీ అలా ఎలా భాగం ఇస్తారు? భాగం ఇవ్వలేరా? భాగం ఇవ్వలేరు కదా? అయితే జడ్జి గారు, మాకు మా హక్కులు కావాలి. చికిత్స హక్కు, అలాగే బతికే హక్కు. అవును, బతకడానికి మాకు హక్కు కావాలి. అవును, మేము బ్రతకడానికి హక్కు కావాలి. ఆర్డర్. ఇక జడ్జి గారు, ఇప్పుడు ఇది న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఏదైతే సాగుతూ వస్తోందో అలాగే కొనసాగాలా, లేక సమాజంలో కొంచెమైనా మార్పుకు అవకాశం అనేది ఉందా? ఇందుకోసమే, దీని గురించి విచారణ జరిపించడానికి, అలాగే తీర్పు చెప్పడం కోసమే న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇదంతా లాయర్ గారు రెండే తీర్పులు ఇవ్వచ్చు. ఒకటి సమాజంలో భాగం పంచి వీళ్ళకివ్వడం, లేదా రెండవది వీళ్లకు ఇక్కడే వైద్యం చేయించడం. సమాజంలో భాగం పంచి వీళ్ళకి ఇవ్వలేం కదా, ఇక మిగిలింది కేవలం ఒక్కటే, ఇదే హాస్పిటల్లో ఉంచి వీళ్లకు వైద్య సదుపాయం అందించడం. చాలా చాలా కృతజ్ఞతలు జడ్జి గారు. ఇక మిగిలింది నరోత్తమ్ జోషి గారి బంగారు గడియారం గురించి. ఈయన బంగారు గడియారం నాకు ఆ చెరువు దగ్గరే దొరికింది జడ్జి గారు. దీనికిక కేవలం ఒకటే అర్థం ఉంటుంది సార్. నరోత్తమ్ జోషి ఆ చెరువు దగ్గరికి వెళ్లారు అని, అలాగే ఈయనే చెరువు నీటిలో విషాన్ని కూడా కలిపారు అని. అందుకే ఈ నరోత్తమ్ జోషి దోషి.
కానీ సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఎవరైనా నరోత్తం జోషి గడియారాన్ని దొంగిలించుండొచ్చు. ఇక తను ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడేమో, అక్కడే గడియారం పడిపోయిందేమో. అందుకే జడ్జి గారు నేను కోర్టుకి దరఖాస్తు కూడా చేసుకుంటున్నాను. నరోత్తం జోషిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించాలి. ఇక ఎవరైనా పెద్ద అధికారి ద్వారా, ప్రత్యేకించి బొంబాయి బయటి అధికారులతో దీని విచారణ జరిపించండి. నిజం మొత్తం బయటపడుతుంది. ఈ లాయర్ పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. నరోత్తం, నువ్వే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆలోచించు. అది జడ్జి గారు. నరోత్తం జోషి, నరోత్తం జోషి, ఇప్పుడు మీరు దేనికి ఏమంటారు జడ్జి గారు? ఈ నరోత్తం జోషి కోర్టులో నుంచే పారిపోయాడు. ఇక మీకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం లభిస్తుంది? రుజువు చేయడానికి ఏమీ మిగల్లేదు. న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తోంది. వీలైనంత త్వరగా నరోత్తం జోషిని పట్టుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని. అప్పుడే న్యాయస్థానం తనకు శిక్ష విధించడం జరుగుతుంది. The court is adjourned. ఎలా జరిగింది నరోత్తం? ఈ పొరపాటు ఎలా జరిగింది? ఆ భీమరావు గడియారం కారణంగా నన్ను ఇరికించేశాడు. ఆ ప్రచండ దేవ్కు, డేవిడ్కు నేను చెప్పాను కూడా. ఆ భీమరావు దగ్గర నాకు వ్యతిరేకంగా ఆధారం ఉందని, నేను ఇరుక్కుంటానని. కానీ వెళ్ళలేదు. నాకే నచ్చ చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? సమయానికి నాన్న కూడా లేడు, బాబాయ్ కూడా లేడు. ప్రచండదేవ్ గారు ఉన్నారుగా, అలాగే డేవిడ్ సార్ కూడా ఉన్నాడు. ఏదో ఒక ఉపాయం తప్పకుండా దొరుకుతుంది. డేవిడ్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ గారు, ఇప్పుడు జడ్జి గారు చెప్పేశారు. ఇప్పటికైనా అందరికీ వైద్యం చేయండి. డాక్టర్ గారు, మా ఈ పోరాటం మీతో వ్యక్తిగతమైంది కాదు. నిజానికి వ్యవస్థతో, సిస్టంతో. అందులో మీరు కూడా ఉన్నారు. తప్పుగా అనుకోకండి. అవును డాక్టర్ గారు, ఒకవేళ మీరు వీళ్ళందరికీ వైద్యం చేశారంటే ఒక రకంగా అది మాకు ఉపకారమే అవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడిక వీళ్ళందరికీ వైద్యం చేయక తప్పదు. అవును, చెయ్యక తప్పదు. పదండి, వైద్యానికి ఏర్పాట్లు చేద్దాం. బాబు భీమ్, గెలిచినందుకు అభినందనలు. భీమరావు గెలిచిన సంతోషంలో నేను అందరి కోసం ఏదైనా తీపి వండుకొని తీసుకొస్తాను. ఇక మీరిక్కడే ఉండండి. మీ మందులు అలాగే నీళ్లు మిగిలాయి కదా, అవి కూడా తీసుకొస్తాను. సరే లక్ష్మి. కేసులో గెలిచిన వాళ్లను లాయర్లందరూ అభినందిస్తారని విన్నాను. కానీ మీరు మాత్రం అభినందించకుండానే వెళ్తున్నారు. చూడు, అప్పుడప్పుడు గాలి వీచినప్పుడు గాలి వేగం వల్ల కూడా మంట ఆరిపోతుంది.
అందుకే గాలి విసిరేవాళ్లు ఎక్కువగా సంతోషపడటం మంచిది కాదు, అర్థమైందా? ప్రచండదేవ్ గారు, మీకసలు అర్థం కాదు. ఎందుకంటే మీకు ఒక లక్ష్యం అనేది లేదు. ఈసారైతే అర్థం చేసుకుంటారు నా భర్త ఎంత కష్టపడతారో, లేదా గాలివాటంగా కలిసొచ్చి గెలిచారో. నీ భర్త కష్టపడ్డాడు నిజమే, అలాగే నువ్వు చెప్పింది నిజమే. నా కోటు చాలా ఖరీదైంది, కానీ ఈరోజు ఈ కోటు న్యాయానికి తోడుగా నిలబడలేదు, అందుకే ఓడిపోయింది. కానీ నీ భర్త వేసుకున్న ఆ పాత కోటు న్యాయానికి తోడుగా నిలబడింది, అందుకే గెలిచింది. అలాగే ఈరోజు నేను ఒకటి నేర్చుకొని వెళ్తున్నాను. ఎవరైనా గొప్ప లాయర్ని ఏది చేస్తుందంటే తను ఎవరికి తోడుగా ఉన్నాడనేది. సార్, వెళ్ళడానికి ముందు ఒకసారి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి. ఫీజ్ ఇచ్చింది నేను. కేసులో నువ్వు ఓడిపోయావు, కానీ పొగడ్తలు మాలను వీడికి వేస్తున్నావా? కేసు వాదించినంత వరకు మీకు తోడుగా ఉన్నాను. అది పూర్తిగా నిజాయితీగా కష్టపడి వాదించాను. కానీ ఇప్పుడు నేను మీకు తోడుగా ఉండడానికి నిస్సహాయుని కాదు. కస్టమర్ బై ఫుట్. పదండి. పశ్చాత్తాపడతావు. సార్, మీరు నిజంగానే చాలా గొప్ప లాయర్. ఇక నేను భవిష్యత్తులో మీలాగే ఒక గొప్ప లాయర్ని కావాలనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. రమా, కొంచెం ఇది పట్టుకో. ఇది నువ్వు ఖచ్చితంగా ఒకరోజు గొప్ప లాయర్ అవుతావు. ఇలాగే ఉండు భీమ్రావ్. ఇలాగే ఎప్పుడు ఎవరి తరపున పోరాడాలంటే న్యాయం ఉన్న వాళ్ళ తరపున, మీ వాళ్ళ కోసం పోరాడాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? వైద్యం మొదలు పెట్టక తప్పదు. అది నిజమేనా సార్? వాళ్లకు వైద్యం చేయడానికి కావలసిన మందులు తీయండి. ఇప్పుడు వైద్యం చేయక తప్పదు, కానీ ఆ రోగులకు కాదు, ఆ భీమ్రావుకు. సాహిబ్ గారు, నరోత్తంను కాపాడటం ఎలా? చావని, నరోత్తం చావని. ఇప్పుడు ఏమైనా టెన్షన్ తక్కువ ఉందనా? నరోత్తం టెన్షన్ కూడా తీసుకోవడానికి? సాహెబ్ గారు, నరోత్తం జోషి మనతో పాటు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పనికిరారో వాళ్ళు నాకు అక్కర్లేదు. తనను పారిపోమని ఎవరు చెప్పారు?
పోలీసులు వెతుకుతున్నారు. వెతకనివ్వండి. ఆయన ఒకవేళ తను పారిపోయి నా దగ్గరికి వస్తే నేనే స్వయంగా తనను పోలీసులకు అప్పగిస్తాను. మీరందరూ కంగారు పడకండి. మీ అందరికీ వైద్యం జరుగుతుంది. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. అయ్యో, అసలు మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? డాక్టర్ గారు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నామా? కనిపించడం లేదా? మందులు కాలిపోవడం చూడు. వాళ్ళ వైద్యం కోసం ఉన్న మందులు ఇవే. చావనే, డరోతం చావనే. ఇప్పుడు ఏమైనా టెన్షన్ తక్కువ ఉందనా? డరోతం టెన్షన్ కూడా తీసుకోవడానికి ఎవరు పనికిరారో వాళ్ళు నాకు అక్కర్లేదు. తనను పారిపోమని ఎవరు చెప్పారు? పోలీసులు వెతుకుతున్నారు. వెతకనివ్వండి. ఆయన ఒకవేళ తను పారిపోయి నా దగ్గరికి వస్తే నేనే స్వయంగా తనను పోలీసులకు అప్పగిస్తాను. ఈ డేవిడ్ ఇంత నీచుడు అనుకోలేదు. వాడు నాకే ద్రోహం చేస్తాడా? ఒక్కసారి ఈ వ్యవహారం అంతా చక్కబడని అప్పుడు చెప్తాను. ప్రచండ దేవుని రమ్మన్నాను. ఆయనే సరైన మార్గం చూపిస్తాడు. ఆయనే నాకు మార్గదర్శకుడు. అవును. దరోత్తం, అయ్యో ప్రచండదేవి గారు, నేను చూశాను. ఆ డేవిడ్ మరీ ఇంత నీచుడు అనుకోలేదు. ప్రచండదేవి గారు, ఈ ఆంగ్లేయులను అస్సలు నమ్మడానికి వీల్లేదు. మనం తన మీద నమ్మకం పెట్టుకునే తప్పు చేశాం. ఇది నేను కూడా ఊహించలేదు. చూడు నరోత్తం, నువ్వెప్పటికీ కూడా నాకు దగ్గరవాడిగానే ఉన్నావు. అలాగే ఉంటావు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. వద్దు ప్రచండదేవి గారు, డబ్బులతో ఏం అవసరం లేదు. మీరు సహాయం చేయాలనుకుంటే ఒక పని చేయండి. ఈ నగరం నుంచి నన్ను ఏదైనా సురక్షితమైన చోటుకి పంపించండి చాలు. ఖచ్చితంగా పంపిస్తాను. కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ డబ్బులు అవసరం అవుతాయి. అందుకే ఇది తీసుకో. ఇలా చూడు, వీలైనంత త్వరగా ఈ బొంబాయి వదిలి నేను కారు ఏర్పాటు చేస్తాను. నేనే స్వయంగా నిన్ను వదిలిపెట్టి వస్తాను కూడా. అలాగే నువ్వు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదనుకుంటా. అందుకే ఈ భోజనం తీసుకో, తిను. నేను ఇప్పుడే వస్తాను.
ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు, మీరు నిజంగానే సమాజ సేవకులు. మీరు సత్పురుషులు ప్రచండదేవ్ గారు. మీలాంటి మంచి మనసు, నిష్ఠగల వాళ్ళు, నిజాయితీపరులు, నిజమైన సమాజ సేవకులు ఇంకెవరు ఉండరు. ఇంకొక విషయం, నరోత్తమ్ జోషి మీరు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోడు. నేను కూడా నిన్ను ఎప్పటికీ మర్చిపోను నరోత్తమ్.